హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ పార్వతి ఇద్దరు కూడా బట్టలు మడత చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే చారు అక్కడికి వస్తుంది. చారు స్వీట్స్ తీసుకొని వస్తుంది. వచ్చి చాలా సంతోషంగా, అత్తయ్య, పిన్ని, మీరు ఇక్కడే ఉన్నారా, ఇదిగో ఈ స్వీట్స్ తీసుకోండి అని అంటూ స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, ఏంటే ఇప్పుడు ఏదో మనకి ముఖ్యమైన మంచి పని జరిగింది అన్నట్టుగా ఈ స్వీట్స్ తీసుకొచ్చావేంటి, ఇప్పుడు ఏం జరిగిందని? ఏమీ జరగలేదు, అంతా కామ్గా ఉన్నాం, ఎందుకు మరి స్వీట్స్ తెచ్చావు అని అంటూ పార్వతి అనగానే అప్పుడే చారు ఇలా అంటుంది, ఎందుకు తీసుకొచ్చానంటే అని అంటూ, అక్కడ ఆద్య చచ్చిపోయింది, అందుకే తీసుకొచ్చాను అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా పద్మ పార్వతి లేచి షాక్ అయిపోతారు. ఏంటే ఏం మాట్లాడుతున్నావే, ఆద్య చచ్చిపోవటం ఏంటి అని అంటూ పద్మ అంటుంది. అప్పుడు చారు అంటుంది, అవును ఆద్య చచ్చిపోయింది కదా, అందుకనే ఈ స్వీట్స్ తీసుకొచ్చాను, మనకి చాలా సంతోషం కదా ఆద్య చచ్చిపోతే అని చారు అనగానే పద్మ అంటుంది, అలా ఇలా మాట్లాడతావే, తనెందుకు చచ్చిపోతుంది, హాస్పిటల్లో కదా ఉంది అని అంటే పార్వతి అంటుంది, అవును కదా చారు, నీకేమన్నా మతిపోయిందా, ఆద్య హాస్పిటల్లో ఉంది, అందరూ అక్కడే ఉన్నారు, అందుకే కదా మేమిద్దరం ఇంట్లో ఉన్నాం, మరి ఇప్పుడు వచ్చి చచ్చిపోయింది అంటావేంటి అంటే, ఎందుకు అలా చెప్తున్నావో చెప్పు అని అంటూ అడిగేసరికి అప్పుడు చారు అంటుంది, ఎందుకంటే ఆద్య చచ్చిపోయిందని చెప్పి నాకు క్లియర్ తెలుసు, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ మొత్తం తీసేసింది నేనే, ఆద్యకి ఇంకా డాక్టర్స్ కూడా చెప్పారు చచ్చిపోతుంది అని చెప్పి, కానీ అంతసేపు ఆగలేక దీనికి ఆక్సిజన్ పోగొడితే ఇంకా అదే ముందుగా చచ్చిపోతుందని చెప్పి నేనే ఆక్సిజన్ మొత్తం ఆపేశాను అని అంటూ చారు చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా సీరియస్గా పద్మ పార్వతి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు ఇలా అడుగుతూ ఉంటుంది పద్మ, నిజంగా నువ్వు ఆక్సిజన్ తీసేసావా అని అడిగితే, అవునత్తయ్య, మరి అది నా కాపురానికి అడ్డొస్తుందా, నాకు శ్రీనుబావకి మధ్యలో అడ్డుగా వస్తుందా, అలా వస్తే నేను ఊరుకుంటానా, దాన్ని చంపేను, అందుకే చంపేయాలని చెప్పి నేను ఇలాంటి ప్లాన్ చేశాను అని అంటూ చారు అంటుంది, నా జీవితంలోకి నా శ్రీనుబావకి నన్ను దూరం చేయాలని ఎవరు చూసినా నేను ఊరుకోను, అందుకే ఆద్య నా జీవితంలో ప్రతిసారి బావకి నన్ను దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది, కాబట్టి దాన్ని చంపాలని ఈరోజు అంత పని చేసి వచ్చాను కావని, అందుకని ముందే చచ్చిపోతుందని చెప్పారు, కానీ లేట్ ఎందుకులే అని ముందే చంపేసి వచ్చా, అందుకని ఈ స్వీట్స్ తీసుకోండి, తినండి అని చారు ఇద్దరికి తినిపిస్తూ ఉంటే అప్పుడు పద్మ అంటుంది, ఏంటి పార్వతి ఇది, మీరు అసలు మనుషులేనా, ఇది ఇప్పుడు ఇలా చేసింది అంటే రేపు ఏమైనా తేడా కొడితే నన్ను కూడా చంపేస్తుంది, అసలు ఏంటే మీరిద్దరు అసలు మనుషులేనా, ఇక్కడ పుట్టిన వాళ్ళేనా, మీరు ఇంకెక్కడి నుంచి అయినా వచ్చారా అని అడుగుతూ ఉంటే పార్వతి అంటుంది, వద్దు వదిన, నువ్వు ఇప్పుడు దాన్ని ఏమీ అనకు, ఒకవేళ నువ్వు శ్రీను విషయంలో నువ్వు తనకి నెగిటివ్గా మాట్లాడుతున్నావని తెలిస్తే అది ఏ నరమో కట్ చేసి నిన్ను కూడా చంపేస్తుందేమో అని అంటూ పార్వతి చెప్పేసరికి పద్మ, అవునే నన్ను కూడా చంపేలాగా ఉంది, దీన్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది, ఎలాంటి దాన్ని తెచ్చి పెట్టావే నా నెత్తిన అని అంటూ పద్మ అంటుంది. అలా అనేసరికి అప్పుడు చారు అంటుంది, ఏం మాట్లాడుకుంటున్నారు అత్తయ్య, తినండి ఫస్ట్ స్వీట్స్ తినండి అని ఇద్దరికి స్వీట్స్ తినిపిస్తుంది చారు. వాళ్ళు అలా స్వీట్స్ తింటూ ఉండగానే ఇక అప్పుడు కార్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది చారు, ఇప్పుడు ఆద్య శవాన్ని తీసుకొస్తారు, శవం వచ్చినప్పుడు మీకు ఏడవటానికి ఓపిక ఉండాలి కదా, మళ్ళీ శవం వచ్చిన తర్వాత దాన్ని పెట్టొచ్చేదాకా మనకి ఫుడ్ ఉండదు, ఏముండదు, అందుకనే ఇప్పుడు స్వీట్స్ తిన్నారనుకో ఇంకా అది వచ్చిన తర్వాత ఏడుస్తూ కూర్చోవచ్చు, ఏడ్చినట్టుగా యాక్ట్ చేయొచ్చు, ఇంకా స్వీట్స్ తింటే ఆకలి ఉండదు, ఏముండదు, ఆ తర్వాత మరి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రేపటిదాకా భోజనాలు ఉండవు కదా అని చారు అనేసరికి, అమ్మో ఎలా ఉందే ఇది, దీన్ని చూస్తుంటేనే నాకు భయంగా ఉంది, కానీ ఎలా చస్తుందో చెప్తుంది, అది చచ్చిపోయిందని చెప్తుంది, ఈ స్వీట్స్ తినండి ఆకలి లేకుండా ఇలా ఉంటుందని చెప్తుంది, నాకైతే చాలా భయంగా ఉంది అని అనేసరికి ఇక ఒక్కసారిగా పార్వతి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అంతలో కార్ సౌండ్ వచ్చేస్తుంది, అదిగో వచ్చినట్టుంది, ఆద్య శవం వచ్చినట్టుంది, పదండి అని అంటూ ఇక అందరూ బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. అలా వచ్చేసరికి ఇక అప్పుడే ఆద్య అలా కారులో వచ్చేసింది. ఇంకా తను బతుకుందన్న సంగతి వీళ్ళకి తెలియదు కదా, శవమే వస్తుంది అనుకొని పరిగెత్తుకొని వెళ్ళి చూస్తారు. అప్పుడు ఆద్యని కారులో నుంచి ఇలా జానకి దిగిన తర్వాత ఆద్య కారులో నుంచి దిగుతుంది. ఆద్యని చూసి ఒక్కసారిగా చారు, పార్వతి, పద్మ వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పద్మ షాకింగ్గా ఇలా అంటూ ఉంటుంది, ఏంటే చారు ఆద్య చచ్చిపోయిందని చెప్పావు కదా చారు అని అంటూ ఉంటే, నాకు అదే అర్థం కావట్లేదు, అక్కడ చచ్చిపోయింది, మరి ఇప్పుడు ఎలా బ్రతికొచ్చిందో నాకు తెలియట్లేదు అని చారు అనేసరికి ఇంకా అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆద్యని దగ్గరికి తీసుకొని వచ్చేసరికి ఇంకా అప్పుడు పద్మ, పార్వతి అందరూ ముగ్గురు కూడా వెళ్తారు. పద్మ దగ్గరికి పరిగెత్తుకొని
వెళ్ళి, అమ్మ ఆద్య ఎలా ఉన్నావమ్మా, ఇప్పుడు బాగున్నావా, నీకు బాగాలేదు కదా అని చెప్పి అందరూ వచ్చి చూశారు. నేను రాలేదని ఏమీ అనుకోవద్దు, నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చూడలేక బాధ అనిపించి రాలేదు, అయినా నీకు అక్కడ ఆయుష్ తీరిపోతుందేమో అని చెప్పి భయపడిపోయాను. నువ్వు బాగానే ఉన్నావులే, నువ్వు చచ్చిపోలేదు, ఇంకా నీకు అంతా మంచిగా జరిగింది కదా, అందుకనే ఆ భయంతోనే రాలేదు, నువ్వు వచ్చేసావు, అంతే చాలు మాకు అని అంటూ పద్మ అంటుంది. పార్వతి కూడా, అవును ఆద్య, నీకు ఏమైపోతుందో అని భయంతో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అని అంటూ పార్వతి చెప్తుంది. అప్పుడే పద్మ పార్వతి ఫేస్ని చూస్తూ ఇలా సైగ చేస్తుంది. అక్కడ స్వీట్ అంటుకుంది, తినేసే అన్నట్టుగా. ఇక అప్పుడే నాలుకతో పార్వతి అలా స్వీట్ తినేసి ఇంకా సైలెంట్గా నిలబడుతుంది మూతి తుడుచుకొని. ఇక అప్పుడే వెంకట్రావు, శివరాం అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఇలా దిష్టి తీయాలి, తొందరగా దిష్టి తీసుకురావాలి అని చెప్పి సుందరమ్మ అంటే, తెస్తున్నానమ్మా, నేను తెస్తున్నానుండు అని అంటూ పద్మ వెళ్ళి లోపల నుంచి వచ్చేసి గుమ్మడికాయ తీసుకొచ్చేసి దిష్టి తీసి ఇంకా అలా వాళ్ళని లోపలికి పంపించేస్తుంది. ఇక అప్పుడు గుమ్మడికాయ కొట్టి సీరియస్గా చారు వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి చచ్చిపోయిందని చెప్పావు, చూడు ఇప్పుడు ఎంత సంతోషంగా వచ్చిందో అది ఇంటికి అని అంటే, నాకు అదే అర్థం కావట్లేదు అని అంటూ ఇక లోపలికి వచ్చేస్తారు. అప్పుడు ఆద్యని తీసుకెళ్ళాక అక్కడ కూర్చోబెడతారు కదా. ఇక అప్పుడే సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఆద్య, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం కనిపిస్తుందమ్మా, అందరూ ఎంత బాధపడ్డారో, అందరూ ఎంత ఏడ్చారో, నీకేమైపోయిందో అని చెప్పి ఇప్పుడు అందరి కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది అని అంటూ చెప్పేసరికి ఇక వాళ్ళలా ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా అమ్మ ఆద్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని జానకి అంటే, అప్పుడు జానకితో సుందరమ్మ అంటుంది, జానకి నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలి, ఆద్యకి ఎంత రెస్ట్ అవసరమో నీకు అంతే రెస్ట్ అవసరం. అమ్మ ఆద్య, మీ పెద్దమ్మ నీకు అలా అయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది, కొంచెం కూడా రెస్ట్ లేకుండా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూనే ఉంది. తన కోసం ఆలోచించి ఇంకా మేము కూడా చాలా సతమతం అయిపోయాం, ఇంకా తనకి కూడా రెస్ట్ కావాలి, జానకి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని అంటూ ఆదిని బాగా చూసుకోవాలి కదా అంటే, ఇంకా వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడు రఘురామ్ అడుగుతాడు, అమ్మ ఆద్య నువ్వు అసలు అక్కడ నాటకం జరుగుతుంది కదా, నువ్వు ఉన్నట్టుండి మంటల్లో ఎలా పడిపోయావు అని అనేసరికి ఆద్య గుర్తు తెచ్చుకుంటుంది. వెనక నుంచి తోసినట్టుగా అనిపిస్తుంది కదా, అది గుర్తు తెచ్చుకుని అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చారు కూడా అలా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఆ ప్రశ్న వేసేసరికి. ఇక అప్పుడే ఆద్య గుర్తు తెచ్చుకొని, నేను పడలేదు పెద్దనాన్న, నన్ను వెనక నుంచి ఎవరో తోసారు అని చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ వెనక నుంచి తోసారా అని షాక్ అయిపోతారు అందరూ. ఇంకా కంగారుగా సీరియస్గా చూస్తూ ఉంటారు. అవును పెద్దనాన్న, నన్ను ఎవరో కానీ వెనక నుంచి గట్టిగా తోసేశారు, అందుకే నేను అక్కడ పడిపోయాను అని అంటూ చెప్పేసరికి ఎవరు తోసింది నిన్ను, అలా ఎవరు చేశారు, ప్రాణం తీసేదంటే దుర్మార్గులు ఎవరున్నారు అని అంటూ రఘురామ్ అడుగుతాడు. ఇక అంత అవసరం ఎవరికుంది అని అంటూ శివరాం కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే చారు అంటుంది, అవును పెదనాన్న, ఎవరైతే ఏంటి ఆతిని చంపాలని చూశారు, వాళ్ళని ఊరికే వదిలిపెట్టొద్దు పెదనాన్న, వదిలిపెట్టొద్దు అని చారు కూడా అంటుంది. అలా అనేసరికి అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు రఘురామ్ శ్రీను అని అంటే, చెప్పండి మావయ్య అంటే, అక్కడ వీడియోలు తీశారు కదా, ఆ వీడియోలలో ఏమైనా దొరుకుతుందేమో ఒకసారి వీడియో వెళ్ళి చెక్ చేయి అని అంటే, సరే మావయ్య అని శ్రీను వెళ్తాడు. ఇంకా అప్పుడే చారు కంగారు పడుతూ ఉంటుంది, వీడియో తీశారా అంటే ఇప్పుడు నేను దొరికిపోతానా అని చారు చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ, నేను వీడియోలో ఉన్నాను కదా, ఇప్పుడు కనిపెడితే ఇంకా నేను అంతేనా అని చారు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక కాలేజ్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఇంకా పార్టీ చేస్తూ ఉంటారు. అప్పుడు శౌర్య స్టూడెంట్స్ ముందు చైర్ వేసుకొని కూర్చుంటాడు, రామలక్ష్మి ఇటు పక్కన కూర్చుంటుంది. ఇంకా టీచర్స్కి లెక్చరర్స్కి అందరికీ సన్మానాలు చేస్తూ ఉంటారు. అందులో స్పెషల్గా శౌర్య గురించి మాట్లాడుతూ, తను చాలా గొప్పగా తీర్చిదిద్దాడు చాలామంది అమ్మాయిల్ని అని అంటూ శౌర్య గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే అందరూ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటే రామలక్ష్మి మాత్రం సైలెంట్గా ఉండటంతో పక్కన ఉన్న తన ఫ్రెండ్ ఇలా అంటుంది, ఏంటి నువ్వు అందరికంటే ఎక్కువ సంతోషిస్తావనుకున్నాను, నువ్వేంటి డల్గా ఉన్నావు, శౌర్య సార్ అంటే నువ్వు చాలా ఇష్టపడతావు కదా, సార్ విషయంలో నువ్వేదైనా బాగా గ్రేట్గా ఫీల్ అవుతావు కదా, ఇప్పుడేంటి సార్కి సన్మానం చేస్తూ ఉన్నా నువ్వేమీ పట్టించుకోవట్లేదు అంటే, ఏం లేదులే అని రామలక్ష్మి అంటుంది. ఇక అప్పుడే శౌర్యని స్టేజ్ మీద
వద్దకి పిలిచి ఇంకా శాలువా కప్పి ప్రైజ్ ఇచ్చి సన్మానం చేస్తారు. ఇక అప్పుడే శౌర్యని అక్కడ వాళ్ళ ప్లేస్లో కూర్చోబెట్టుకుంటారు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటారు, అయితే ఈ సందర్భంగా మంచిగా గొప్ప స్థాయికి ఎదిగించినటువంటి అమ్మాయి ఒకటి, ఇంకా రామలక్ష్మి ఒకటి వచ్చి మాట్లాడుతుంది స్టేజ్ దగ్గరికి అని అంటే రామలక్ష్మి ఇంకా ఇబ్బంది పడుతూనే సరే అని వెళ్ళి ఇలా మాట్లాడదామని నిలబడుతుంది. అంతలో అందరి సెల్ ఫోన్స్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజెస్ ఓపెన్ చేసి చూసుకొని షాక్ అయిపోతుంది. ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు. రామలక్ష్మి పిక్కి చున్నీ కప్పుతూ ఉంటాడు కదా శౌర్య, ఇక అది అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ అలా చూస్తూ ఉండటంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రామలక్ష్మి ఫ్రెండ్ ఇలా వెళ్ళి రామలక్ష్మికి ఆ వీడియో చూపిస్తుంది. అప్పుడే శౌర్య పక్కన కూర్చున్న సార్ దగ్గర శౌర్య కూడా వీడియో చూస్తారు. ఇక రామలక్ష్మి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు. ఇక మిగతా వాళ్ళంతా కూడా అలా లేచి శౌర్య వైపే సీరియస్గా చూస్తూ ఉంటారు. ఆద్య ఇంట్లో కాఫీ ఏదో తెచ్చుకొని కూర్చుని తాగుతూ ఉంటుంది. అప్పుడే ఫోన్ ఓపెన్ చేసేసరికి అందులో రామలక్ష్మి ఫోటో వీడియో వస్తుంది. అది చూసి ఆద్య షాక్ అయిపోతుంది. ఆద్య అలా చూస్తూ ఉండగా జానకి వెనక నుంచి అలా వెళ్తూ ఆ వీడియోని చూస్తుంది. చూసి అక్కడే ఆగిపోయి ఆద్య ఫోన్ చేతిలో నుంచి తీసుకొని ఆ వీడియోని చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలా వీడియోని చూసి గట్టిగా అరుస్తూ ఏమండి ఏమండి అని అంటూ అరుస్తూ ఉంటుంది జానకి. అప్పుడు ఆద్య కంగారు పడుతూ జానకి వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.